హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపిస్తున్న కూర దోసకాయ ఎండ్రేలు టమాటా కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను మంచిగా క్లీన్ చేసుకున్న తల తోక అన్నీ తీసేసుకున్న ఎండ్రేలు అన్నమాట. ఇవి ఇలా క్లీన్ చేసుకున్న ఎండ్రేలను ముందుగా కొంచెం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ ఎండ్రేలను అందులో వేసేస్తున్నాను. వేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఈ విధంగా అనమాట క్లీన్ చేస్తున్నాను నేను. వాటర్ చూసారా ఎలా వచ్చాయో. ఇంక ఇందులో ఏమైనా ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే అడిగి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం దోసకాయ ఎండ్రేలు కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఎండ్రేలు అందులో వేసేస్తాం. ఎందుకు అంటే ఇలాగా మనకి ఎండ్రేలు పైకి చిప్పట అనకుండా ఉండాలి అంటే పసుపు ఉప్పు వేస్తే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఆయిల్ పైకి ఎగరకుండా ఉంటుంది. పచ్చిరేళ్ళని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ముందుగా కొంచెం వేపుకోవాలి. వేపుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండ్రేలు వేగిపోయాయండి. మంచి స్మెల్ వచ్చేస్తుంది. చూసారు పైన నురగ తగ్గిపోయింది కదా. సో వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కొంచెం వేగిందనమాట. హైలో పెట్టి కొంచెం వేగాను. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాం. ఒకసారి చూద్దామండి. కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. వేసుకుందాం. చూద్దామండి ఒకసారి. టమాటా వేసాం కదా. ఇప్పుడు ఇందులో మనకి టమాటో వేగిపోయింది కాబట్టి దీంట్లో మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, కొంచెం దోసకాయ అనేది మగ్గింది కదా. ఇప్పుడు దీనిలో మనం మళ్ళీ కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ అన్నీ ఇంట్లో తయారు చేసుకునేవినండి. కారం మీ టేస్ట్కి తగిన విధంగా యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసాను. అలాగే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అలాగే మీ టేస్ట్కి తగినట్టు ముందే కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదండి మనం ఎండ్రేలు వేపేటప్పుడు. సో మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకుంటాం. సో బాగా కలుపుకుందాం. సో కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా తిప్పుకుని అప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేద్దాం. సో కొంచెం వేగిందండి. ఇందులో మనం వాటర్ని యాడ్ చేద్దాం. కొంచెం ఎక్కువ అవసరం లేదు. వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. సో కర్రీ అయిపోయినట్టు అనమాట. సో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. సూపర్! వేడి వేడిగా దోసకాయ ఎండ్రేలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంటుంది. పుల్ల పుల్లగా టమాటా వేసాం కదా, చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను చేసిన ఎండ్రేలు దోసకాయ కూర టమాటా వేసి చేశాను. చూసారా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమలాపురం రుచులు
మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్ బాయ్.